యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ చేసే ముందు మీ డాక్టర్ గారు మీకు కొన్ని పరీక్షలు చేస్తారు. కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీకు ఏంటి ఇబ్బంది? ఎక్కువ రక్తస్రావం అవుతుందా? లేకపోతే మలబద్ధకం ఉందా? యూరిన్ మాటిమాటికి అవుతుందా? ఇలాంటి ప్రశ్నలు అడిగి, అది కాకుండా మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవాలంటే వాళ్ళు అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని లేదా ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకు ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ కణితలు, వాటి పొజిషన్ ఏంటి, వాటికి ఎంత రక్తం వస్తుంది అనేది మొత్తం మనము ఒక అంచనా వేస్తాం. ఇవే కాకుండా మీకు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూడడానికి కొన్ని రక్త పరీక్షలు చేస్తాము. కంప్లీట్ బ్లడ్ పిక్చరు, ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అని PTINR టెస్టు, ఇంకా కొన్ని బేసిక్ టెస్ట్ చేసి దాని తర్వాత మనం స్టార్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా మీకు గర్భాశయంలో ఏమైనా క్యాన్సర్ లాంటిది ఏమైనా ఉందా అని రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. మొదటే మనము అది లేదని నిర్ధారించుకుంటేనే తర్వాత మనం ఈ ప్రొసీజర్ చేస్తాం. అది ఎలా మనము రూల్ అవుట్ చేస్తామంటే, గర్భాశయం లోపల ఉన్న లైనింగ్ నుంచి చిన్న టిష్యూ శాంపుల్ లేదా బయాప్సీ అంటారు, దాన్ని తీసి మనము గర్భాశయంలో ఎటువంటి క్యాన్సర్ లేదని మనం నిర్ధారించుకున్న తర్వాత మనము ఈ ప్రొసీజర్ చేస్తాము. ఈ ప్రొసీజర్ ముందు మీరు ఒక 6 గంటల పాటు సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు తినకూడదు. ఒక 2 గంటల పాటు నీరు తాగకూడదు. సో ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు, మనము ప్రొసీజర్ చేసుకోవచ్చు అన్నమాట.